భార్య కంటే డబ్బునే ఎక్కువ ప్రేమించే భర్తలు ఉన్నారు. అత్తింటి నుంచి క్యాష్ తేకుంటే కట్టుకున్న దాన్ని వేధించే మొగోళ్ళు ఉన్నారు. ఇలాంటి వాడితో 7 అడుగులు నడిచిన ఇల్లాలికి నరకం చూపించాడు ఒక ఎన్ఆర్ఐ. అమెరికాలో కాపురం పెట్టి విశ్వరూపం చూపించాడు. ఆమె ఓర్పును సహించలేకే చివరకు గర్భిణి అయిన భార్యను ఫ్లైట్ ఎక్కించి స్వదేశంలో వదిలేశాడు. మహిళల రక్షణ కోసం చట్టాలు ఎన్ని వచ్చినా వేధింపులు మాత్రం తప్పడం లేదు. పెళ్లై పిల్లలను కన్న తర్వాత కూడా భార్యకు నరకం చూపించాడు ఓ ఎన్ఆర్ఐ. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతగాడి పేరు సాయిరెడ్డి. 2 ఏళ్ల క్రితం శిరీషను పెళ్లాడాడు. అమెరికాలో కాపురం పెట్టాడు. ప్రతిదానికి అమ్మతో ఫోన్ చేయించి ప్రెసిడెంట్ చేయించి మాట్లాడడం, ఒక చిన్న ఇష్యూ కూడా మేమిద్దరం డిస్కస్ చేసుకునేది ఏమి ఉండదు. ప్రతిదీ తనే మాట్లాడడం, ఆమె తిట్టడం, అది చాలా నీచంగా తిడుతుండేది, బూతులు మాట్లాడుతుండేది. కానీ ఏం చేయాలో నాకు తెలియకపోతుండే. బాబుకి పాలు ఇవ్వద్దని చెప్తుండేది. నోటుకొచ్చినట్టు మాట్లాడుతుండే, ఫుడ్ పెట్టొద్దు, బయటకు తీసుకెళ్ళొద్దు, ప్రతిదీ ఆమె ఏం చెప్తే అదే చేస్తుండే. తను కూడా పచ్చని సంసారంలో కట్నం జబ్బు చిచ్చుపెట్టింది. సాయిరెడ్డి తల్లి ప్రోత్సాహంతో నిరంతరం కట్నం కోసం వేధించేవాడని బాధితురాలు అంటోంది. ఏమని చేసుకొని తిన్నా, ఇంట్లో ఉన్న వాటితో ఎందుకు తింటున్నాను, ఎట్లా తినాలనిపిస్తున్నా, తినొద్దు, మా మమ్మీ పెట్టింది, మా అమ్మ తెచ్చి పెట్టింది, నాకు బెడ్ పైన పడుకుంటే నువ్వు బెడ్ పైన పడుకోవద్దు, మా అమ్మ పంపించింది బెడ్, అన్ని ప్రతిదీ మా అమ్మ తెచ్చింది, మా అమ్మ పంపించింది, మా మమ్మీ మీ డాడీ ఏమి పంపించలేదు, మీ మమ్మీ డాడీ ఏమి ఇవ్వలేదు, ప్రతిదీ అట్లాగే మాట్లాడుతుండేవాడు. భర్త వేధింపులను భరిస్తూనే కాపురం చేశానంటోంది. ఆయనలో మార్పు కోసం యత్నించినా ఆయన తల్లి వేధింపులు ఎక్కువయ్యాయని కన్నీళ్లు పెడుతోంది. కోపంలో చాలా అంటాడు. కానీ నా భర్తే కదా అని భరించాలి అనుకుంటున్నా. అందుకే నేను ఏ రికార్డులు చేయలేదు, ఏ ప్రూఫ్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే నేను తనతో ఉండాలి అనుకుంటున్నా. ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ప్రతిదీ అబ్జర్వ్ చేయడం. భార్యను హఠాత్తుగా అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చిన సాయిరెడ్డి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్లిపోయాడని బాధితురాలు వాపోతోంది. ఇండియాకి వచ్చేటప్పుడు నాకు టైమింగ్ చెప్పలేదు. మార్నింగ్ 8:30 ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, పేరెంట్స్ రమ్మని చెప్పిండు. కానీ ఫ్లైట్ 2:30కే ల్యాండ్ అయిపోయింది. నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు, మనీ కూడా లేదు. అప్పుడు ఏఎస్ఐ నాకు హెల్ప్ చేసి క్యాబ్ని ఇచ్చి పంపించిండు. ఇంటికి సేఫ్కి వెళ్ళేటట్లు కానిస్టేబుల్ని ఇచ్చి మరి పంపించిండు. అమెరికాలోని నివాసంలో అనుమానం పేరుతో ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాడంటోంది శిరీష. తనకి లేదు అనుమానం, కానీ తను క్రియేట్ చేస్తుంది. ఫేస్ పట్టుకొని అడుగుతున్నాడు, మమ్మీ ఎవరన్నా ఉన్నారా ఆమెకి అని. అంటే తనలో లేదు, ఆమెనే క్రియేట్ చేస్తుంది. ఎవడో ఉన్నాడు, నిజంగా ఎవడన్నా ఉంటే చూపించమనండి. కానీ మనసు నాకు చాలా బాధేస్తుంది. ఎవడో ఉన్నాడు అంటే, ఎవడో ఉంటే 2 పిల్లల్ని కనాల్సిన అవసరం నాకు లేదు. నీచంగా మాట్లాడుతుంది. కానీ ప్రూఫ్ చూపించమంటారు, రికార్డ్ చేయమంటే నా దగ్గర ఫోన్ లేదు. ఎట్లా రికార్డ్ చేయాలి? ఇంకొకటి, నేను తనతో ఉంటాననుకుంటున్నా. ప్రతిదీ రికార్డ్ చేసి చూపించుకోవాలనుకోవట్లేదు ప్రపంచానికి. పోలీసులు కల్పించుకుని ఎన్ఆర్ఐ భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం నిలబెట్టాలని వేడుకుంటోంది బాధితురాలు శిరీష.